ప్రైజ్. ఓకే అక్క, మనం ఇవాళ మొదటిగా చూసుకున్నట్లయితే ఫిలెమోను పత్రిక గురించి కొంచెం నేర్చుకున్నాం. ఈ ఫిలెమోను పత్రిక అనేది మనకి కొత్త నిబంధనలో 18వ పుస్తకంగా కనిపిస్తుంది. దీన్ని అపోస్తులుడైన పౌలు గారు రచించారు. ఇది చాలా చిన్న పుస్తకము, కానీ చాలా అర్థవంతమైన పుస్తకంగా పరిగణలోకి వచ్చింది. దీంట్లో ఒక అధ్యాయము 25 వచనాలు మాత్రమే మనం చూడగలం. అదేవిధంగా దీన్ని క్రీస్తు శకం 60 నుంచి 62 మధ్యలో రాసి ఉండొచ్చని పండితుల అభిప్రాయం. అంటే పౌలు రోమాలో ఉన్నప్పుడు తన మొదటి చెరలో ఈ పుస్తకాన్ని దగ్గర దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు అని చెప్పబడుతుంది. ఈ 2 సంవత్సరాలు తన చెరసాల అనుభవంలో ఫిలెమోను జ్ఞాపకం చేసుకొని ఈ పత్రికను రాశాడు. ఫిలెమోను జ్ఞాపకం చేసుకొని అని ఎందుకన్నానంటే, ఫిలెమోనుకి ఉన్న ఒక పనివాడు అంటే ఒనేసిమును గూర్చి ఈ పుస్తకం అనేది ఫిలెమోనుకు వ్యక్తిగతంగా రాయబడిన పుస్తకంగా మనం చూసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా 4 వ్యక్తులు ప్రముఖమైన పాత్రగా దీంట్లో మనకు కనిపిస్తారు. మొదటిగా ఫిలెమోను, రెండోదిగా ఒనేసిము, తర్వాత అప్పియా, అర్కిసు. ఈ 4 మనము చూడవచ్చు. ఈ 4 ఉద్దేశించి, ముఖ్యంగా ఫిలెమోను, ఒనేసిమును ఉద్దేశించి పౌలు ఈ పత్రికను రాయడం జరిగింది. ఈ పత్రికను గ్రీకులో ప్రోస్ ఫిలోమోనా అని వ్రాసి ఉంటది. అనగా తెలుగులో మనకి చూసుకున్నట్లయితే ఫిలోమోనుకు రాసిన పత్రిక. మనం ఈ పత్రికని ప్రోస్ ఫిలోమోనా అని గ్రీక్ లో మనం వినవచ్చు. పౌలు ఈ పత్రికను చెరసాల్లో ఉన్నప్పుడు రాసి తూకీకు చేత ఇచ్చి ఫిలోమోనుకి ఇమ్మని చెప్పేసి పంపిస్తాడనమాట. పౌలు ఒనేసిమును గూర్చి ఫిలెమోనుకు రాసిన వ్యక్తిగతమైన పత్రికగా దీన్ని మనము పరిగణలోకి తీసుకోవచ్చు. దీని ఉద్దేశం ఏంటయ్యా అంటే, క్రీస్తు తప్పిపోయిన పాపిని దేవునితో సమాధానపరిచినట్లు తప్పిపోయిన ఒనేసిమును కూడా ఫిలెమోనుతో సమాధానపరచడానికి పౌలు ఉద్దేశించి రాసిన పత్రిక ఈ ఫిలెమోను పత్రిక. ఫిలెమోను గురించి మనము కొంత తెలుసుకున్నట్లయితే, ఫిలెమోను అనగా ప్రేమించేవాడు. పౌలు బోధ మూలముగా క్రైస్తవుడైన వాడుగా మనం 19వ వచనంలో గమనించవచ్చు. పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు ఇది జరిగి ఉండవచ్చని కొంతమంది పండితుల అభిప్రాయం. అదేవిధంగా మనం అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, ఎవరైనా చదవగలరా? అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ ప్రభువు వాక్యము వినిరి. చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డులైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిని, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను యాత్రికులమైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువును పూనుకొనురు. యూదుడైన స్కెవాయను ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండెరు. అందుకు ఆ దయ్యము, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును అని అడగగా, ఆ దయ్యం ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము నుండి పారిపోయి
దాని కింద కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంగతి ఎఫెసీలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియజేయవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలుగును. కనుక ప్రభు అయిన యేసునామము గణపరచబడును. ఇక్కడ పౌలు చేసిన ఈ అద్భుతాలను బట్టి ఎక్కడ కొంతమంది సమూహంగా వచ్చి ఉన్నారంట. ఎఫెసీ నుంచి గ్రీసు దేశం నుంచి అక్కడికి వచ్చి అక్కడున్న పరిస్థితులను చూసి వారు భయపడి దేవుని నామాన్ని కనపరిచారంట. అక్కడ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఈ ఫిలోమోను కూడా ఉన్నట్లుగా బైబిల్ పండితులు మనకి తెలియజేస్తున్నారు అనమాట. ఇతడు బాగా ధనవంతుడై ఉండవచ్చని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎక్కువ శాతం పనివారిని నిర్మించుకున్నారు అంటే వారు ధనవంతులుగా పరిగణించబడిన వారుగా మనం చూడవచ్చు. ఎందుకంటే పేదవారు వారి పోషణను చూసుకోవడానికే వారికి కష్టమవుతుంది. కానీ వారి పోషణతో పాటు ఇతరులకి పని కల్పించే విధంగా వారు ఉన్నారంటే వారు ధనికులుగా పిలువబడతారు. మన ప్రాంతంలో మన ప్రజల్లో కూడా మనము ఇలాంటిది చూడవచ్చు. అలాగే ఒనేసిముని తన పనివాడిగా నియమించుకున్న ఈ ఫిలోమోను ధనవంతుడిగా పరిగణించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఒక యజమానిగా, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఫిలోమోను ఇంట్లో ప్రజలు ఒక సంఘముగా విశ్వాసముతో కూడుకొని దేవునికి ప్రార్థన చేయడానికి ఫిలోమోను ఇంటికి వారు వచ్చేవారంట. అంటే ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కడైనా పెద్ద ఇల్లు కానీ లేదా ఒక మారుమూల ప్రాంతంలో సమాజంగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచడం, ఆరాధన చేయడం చేసేవారంట. అటువంటి స్థితిలో ఉన్న ఫిలేమోను గూర్చి పౌలు రాస్తున్న పత్రిక అన్నమాట. మనము ఈ అఫియా, అర్కిప్పు అనే ఇద్దరు పేర్లని మనము మొదటి వచనంలో చూసినట్లయితే కనిపిస్తాయి. ఈ అఫియా, అర్కిప్పు అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఫిలోమోను భార్య అని, మరొకరు ఫిలోమోను కుమారుడని మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా ఫిలోమోను కుమారుడైన అగ్రిప్పు కూడా కొలస్సీలో పరిచర్య చేస్తా ఉన్నాడంట. కొలస్సీ పత్రికలో మనం దీన్ని గమనించవచ్చు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్కిప్పు పరిచర్యలో ఉన్నాడనే సంగతి మనకి తేటతెల్లపరచబడుతుంది. అదేవిధంగా మనం ఒనేసిముని గురించి తెలుసుకున్నట్లయితే ఒనేసిము అనగా ప్రయోజనకారి అని అర్థం. ఒనేసిము ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మనము చూసుకోవచ్చు. ప్రయోజనకారి అని తన పేరుకు తగినట్లుగా పౌలు ప్రస్తావనలో కూడా ప్రయోజనకారి అని చెప్పేసి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. తన ఫిలెమోను పత్రిక 18 మనం చూసుకున్నట్లయితే ఈ మాట మనకి తెలియజేయబడి ఉంటుంది. నన్ను చేర్చుకున్నట్లుగానే పర్వాలేదండి, నన్ను చేర్చుకున్నట్లుగానే ఒనేసిమును కూడా చేర్చుకొని పౌలు ఫిలెమోనుకు తెలియజేస్తా ఉన్నాడు. అంటే తను ఒకప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు తాను చాలా ప్రయోజనకారిగా ఉన్నాడు అని అర్థం. ఎలా అంటే పౌలు తన బోధ ద్వారా ఒనేసిమును కూడా తన పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. ఒనేసిము తన యజమానుడైన ఫిలెమోను దగ్గర కొంత ధనం లేదా ఏదో తీసుకొని పారిపోయాడు అనే ఒక అభిప్రాయం అనేది ఉంది. అది ఎలా అంటే తనని మోసం చేసి పారిపోయినట్లుగా మనం చూడవచ్చు. కానీ పౌలు దాన్ని పరిగణలోకి తీసుకొని తనకి మారు మనసు అనేది కలగడానికి, మరలా తన యజమాని దగ్గరికి తాను వెళ్ళడానికి దేవుని ప్రేమను పౌలు తనకి చూపించాడు.
ఒనేసిము ఆ చెరలో ఉన్నప్పుడు పౌలు ఒనేసిమును కలిసినప్పుడు తనకు కొంత పరిచర్య చేస్తా వచ్చాడు అనమాట. సారీ, డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే క్షమించండి. ఒనేసిము ఒక ప్రయోజనకారిగా చాలా వరకు నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. కానీ తాను చేసిన తప్పును బట్టి అక్కడి నుంచి పారిపోవలసిన పరిస్థితులు అనేవి తనకి వచ్చింది. కాబట్టి పౌలుని బట్టి ఒనేసిముకు బదులు పౌలు ఒనేసిము రాస్తా ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యమైనది. మనుషులు కూడా కొన్ని తప్పు చేస్తారు. కంప్లీట్ బ్రేక్ అయిపోతుంది. ప్రాబ్లం అనుకుంటా. ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఇప్పుడు ఓకే సిస్టర్. ఓకే, క్షమాపణ గురించి ఇది మనకి తెలియజేస్తుంది ఈ పత్రిక. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం క్షమించబడిన విధముగా క్షమించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కానీ మనం కొన్ని సందర్భాల్లో క్షమాపణను నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటాం. ఎందుకంటే వారు చేసిన తప్పు మన హృదయాన్ని గాయపరిచే విధంగా ఉంటుంది. వారు చేసింది చిన్న తప్పైనా కావచ్చు, పెద్ద తప్పైనా కావచ్చు, కానీ అంతకుముందు వారు మనకి చేసిన మేలును మనం మర్చిపోవడానికి అది దారితీస్తుంది. వారు ఎంత చేసినను ఆ ఒక చిన్న తప్పు ద్వారా వారికి కొన్ని మనస్పర్ధలు వస్తాయి. ఆ మనస్పర్ధ నుంచి మనము బయటకు వచ్చి వారిని క్షమించే విధంగా మన ప్రేమను వారిపై కనపరచాలి. ఈ పత్రికలో మనము ప్రాధాన్యంగా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ప్రేమ, క్షమాపణ అనేవి ముఖ్యంగా విశ్వాసము. ఇప్పుడు మనం ఏది చేయాలన్నా అది విశ్వాసము ద్వారానే మనం చేయగలుగుతాం. దేవుడు మనకున్నాడు, దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం మనకు ఉండబట్టి మనము మన విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నాం. కాబట్టి ఆ మూడింటిని మనం ప్రధానమైన అంశాలుగా తీసుకోవాలి. క్షమాపణ, రెండవది ప్రేమ, మూడవది విశ్వాసము. ఈ మూడు విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. క్షమాపణ అనేది పొందుకున్నట్లు జీవితంలో మనం చేసిన ప్రతి ఒక్క నుంచి మనకి క్షమాపణ అనేది ఉంది. అదేవిధంగా క్రీస్తుని బట్టి కూడా మనము క్షమించే వారముగా ఉండాలి. ఇప్పుడు పౌలు అంటాడు కొన్ని సందర్భాల్లో, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేసి. అంటే పౌలు క్రీస్తుని పోలి ఏ విధంగా నడుచుకున్నాడో అదే విధంగా మనం కూడా ఆయనను పోలి నడుచుకునే వారముగా ఉండాలి. మనము క్షమించే వారముగా ఉండాలి. అది సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన స్నేహితుల విషయంలో కావచ్చు, మన శత్రువుల విషయంలో అయినా కావచ్చు. మనము క్షమాపణ అనేది ప్రాముఖ్యమైన దానిగా ఎంచి మనం క్షమించబడిన ప్రకారము మనం కూడా క్షమించాలనే దాన్ని మరొక మారు పౌలు తెలియజేస్తున్నాడు. చేసిన తప్పులు క్షమిస్తామంట, కానీ మనిషిని వారు చేసిన తప్పుని గుర్తు పెట్టుకుంటామంట. ఇది చాలా మంది చేసేదే. కానీ క్రీస్తు ప్రేమను బట్టి క్షమిస్తాము కానీ మళ్ళీ మర్చిపోమంటే. కానీ దేవుడు అలా కాకుండా మనల్ని క్షమిస్తున్నాడు. అదేవిధంగా మనం చేసిన పాపాన్ని, తప్పును కూడా పరిగణలోకి తీసుకోకుండా పూర్తిగా తన ప్రేమను, వాత్సల్యతను మనపై
కనపరుస్తున్నాడు. అదే విధంగా అటువంటి క్షమాగుణాన్ని కూడా మనం కలిగి ఉండాలి అనేది ఈ పత్రిక మనకి తెలియజేస్తుంది. ఈ పత్రికలో 4 ప్రధానమైన అంశాలు విభజించబడింది. మొదటిది పత్రిక మొదట్లో మనం చూసిన వందన వచనాలు అనేవి మనకి తెలియజేయబడతాయి. 1 నుంచి 3 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే పౌలు అక్కడున్న వారందరికీ అంటే ఫిలెమోనుకు తన కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 4 నుంచి మనం 7 వచనాలు చూసుకున్నట్లయితే కృతజ్ఞతలు చెల్లిస్తా వస్తున్నాడు. వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా వస్తున్నాడు. 8వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఒనేసిమును గూర్చి తాను వేడుకుంటున్నాడు. 23వ వచనం నుంచి 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరలా వందనాలు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన కృపను మీకు తోడుగా ఉంచుతానని వందన వచనాలు తెలియజేస్తా వస్తున్నాడు. ఈ పుస్తకాన్ని 4 భాగాలుగా విభజించినట్లుగా దీనిలో మనము చూసుకోవచ్చు. ఫిలోమోను యొక్క స్నేహితుడు, ఫిలోమోను కుటుంబం, ఫిలోమోను దేవుడి బిడ్డగా, అదేవిధంగా సహకారిగా, పరిశుద్ధుల్లో చేర్చబడిన వారిగా మనము పౌలు రాసిన దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఒనేసిము క్రీస్తులో సహోదరుడని, దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి అని, అదేవిధంగా పౌలుకి మంచి స్నేహితుడిగా, సహకారిగా పౌలు ఈ వచనాల్లో తెలియజేస్తా ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే పౌలు తనని ఖైదీగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే తను ఈ ఉత్తరం రాసినప్పుడు రోమా చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి తాను ఒక ఖైదీనైన వ్యక్తిగా తాను తెలియజేస్తా ఉన్నాడు. అతనితో పాటు తిమోతి కూడా ఉన్నాడని తెలియజేస్తా ఉన్నాడు. అదేవిధంగా తన కుటుంబం గురించి, ఫిలోమోను కుటుంబం గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఫిలోమోను ఇంట్లో విశ్వాసులు సంఘంగా కూడి దేవుని ఆరాధన చేస్తా ఉండేవారని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఆ ఆరాధనలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఫిలోమోను ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 16వ అధ్యాయం నా ప్రియుడగు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియాకు వందనములు. నాకు బంధువులను, నా తోడి ప్రయత్నైన అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు నాకంటే ముందుగా క్రీస్తు నందున్న వారు. ప్రభునందు నాకు ప్రియుడగు అప్లియాతోనుకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు చాకునకును వందనములు. క్రీస్తునందు యోధుడైన అరిస్టోబులు ఇంటి వందనములు. నా బంధువుడగు హెరోది వందనములు. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు తన జత పని వారైన వారందరికీ వందనాలు తెలియజేస్తా వస్తున్నాడు. దీన్ని 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మొత్తం 100 వచనాలు అనేవి దీనిలో మనకు కనిపిస్తాయి. అదేవిధంగా రోమా 1:7 మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం
యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడే వాడునైన పౌలు రోమాలో ఉన్న అనగా దాసులుగా ఉండుటకు పిలువబడిన చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు మన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన విశ్వాసమునకు రాజేశ్వరి గారు ఇంకా అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు రాజేశ్వరి గారు పిలువబడి ఉన్నారు. సోని చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలానే రాజేశ్వరి గారు మీరు చదివేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూడండి. వేరే ఎవరైనా చదవండి బైబిల్. అట్లనే సోనియా మీరు కూడా డిస్టర్బెన్స్ లేని దగ్గర చూడండి. ఓకే అక్క. ఈ రోమాపత్రిక 1:7 మనం చూసుకున్నట్లయితే, ఆయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు ఉన్నారు. దీనిలో మనం చూసుకున్నట్లయితే ఆయన నామం నిమిత్తము విశ్వాసమునకు విధేయులగినట్లు ఆయన ద్వారా కృపను అపోస్తలత్వమును పొందిన వారే ఉన్నారంట. కేవలం మనం ఆయన ద్వారానే విశ్వాసాన్ని కృపను కలిగి ఉన్నామని తెలియజేస్తా ఉన్నారనమాట. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఇందాక చూసుకున్నాం. ఎలా అంటే విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. విశ్వాసము లేకుంటే మనము తీర్చబడం. ఆ విశ్వాసము అనేది క్రైస్తవ జీవితంలో మనం జీవించే జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో విశ్వాసం ఉంచుతాం కానీ దానిపైన నిలకడగా నిలబడలేం. మనకు కలిగి ఉన్న ఏ పరిస్థితిని బట్టైనను, మనకు వచ్చిన ఏ బాధ అయినా, నిందైనా, అవమానమైనా కూడా ఏదైనా సరే దేవుని పైన విశ్వాసం ఉంచి ప్రభువా నువ్వు చూసుకో అని అంటాం. కానీ నిజంగా దాన్ని విశ్వాసంతో అడుగుతున్నామా లేదా విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెడుతున్నామా లేదా అనేది కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని తెలియజేస్తున్న వాక్యాన్ని బట్టి మనము ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నాం. ఒక్కోసారి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాం, ప్రభువా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఏ కార్యం జరగట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎంత కష్టపడినా, నేను ఎంత శ్రమ పడినా కూడా దానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ నిజానికి దానికంటూ ఒక సమయం ఉంటుంది, దానికంటూ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు అని మనం ఎరిగి కూడా మరలా మనం క్రీస్తుని ప్రశ్నించే వారముగా ఉంటాం. ఇప్పుడు ఒనేసిము అక్కడి నుంచి పారిపోయి ఉన్నాడు. పారిపోయినా కూడా ఎవరి దగ్గర చేర్చబడ్డాడు? పౌలు దగ్గరికి చేర్చబడ్డాడు. మరలా తన యజమాని దగ్గరికి చేర్చడానికి దేవుడు కృప ద్వారా ఇష్టపడ్డాడు. ఆ కృపను బట్టి మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి.
ఆ కృప ఏదైనాను మనము కలిగి ఆ కృప ద్వారా మనకి సమస్తము సమకూడి జరుగుతాయి అనే ఆలోచన కలిగి మనం ముందుకు కొనసాగే వారముగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకునే వారముగా మనము జీవించాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పౌలు గతంలో ఫిలోమోను పక్షంగా అనేకమైన విషయాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసిన సందర్భాలను మనము 6వ వచనంలో గమనించవచ్చు. అదేవిధంగా మనము ఫిలోమోను విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి అంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని అతను ముందుకు కొనసాగినట్లుగా మనము గమనించవచ్చు. ఎందుకంటే అందరి విషయంలో సాక్ష్యాలు అనేవి ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. ఆ సాక్ష్యము అనేది మనము ఈనాడు ఫిలోమోను గురించి మనము ఒక సాక్ష్యం అనేది చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే తన కుటుంబంలోనే ఒక సంఘాన్ని ఆయన నిర్మించాడు అంటే ఆయన విశ్వాసము ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా తన కుమారుడు పరిచర్యలో ఉన్నాడు అనేది మనం చూసుకున్నాం. కొలస్సి సంఘంలో పరిచర్య చేస్తున్నాడు అనేది మనము దాన్ని బట్టి వారు దేవునిలో ఎటువంటి విశ్వాసాన్ని కనపరిచి ఉన్నారు అనేది కూడా మనము గ్రహించుకోవచ్చు. మనం కూడా అదే విధంగా మన పాపాల నిమిత్తమై మన శాపాల నిమిత్తమై కొట్టబడిన క్రీస్తుని గూర్చి మనము ప్రకటించే వారముగా మన జీవితాలను ఆయన కొరకై అర్పించే వారముగా మనం ఉండాలి. సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. కానీ అది అందరికీ ఇవ్వబడిన పని అయితే కాదు. కానీ పట్టవచ్చు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటది. మనం చేస్తున్న పనులు కావచ్చు, మనం నడుచుకునే నడవడిక కావచ్చు, మనం ఎక్కడైతే ఆఫీస్లో కావచ్చు, మనం ఇంట్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మనం ప్రయాణించే బస్సులు, రైళ్లు ఎక్కడైనా కావచ్చు. కానీ మనం ఏ విధంగా మన క్రియలను కనపరుస్తున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడవచ్చు. ఎందుకంటే మనము విశ్వాసులుగా ఉన్నప్పుడు మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. క్రైస్తవులుగా మనము ఈ లోక జీవితంను కొనసాగిస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనము లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి మన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాము అనేది కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిన సందర్భంగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ఒనేసిము కూడా చాలా నమ్మకంగా కొనసాగాడు ఫిలోమోను దగ్గర. ఆ నమ్మకాన్ని కాపాడుకోలేక తను అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కూడా కొన్ని విషయాల్లో అలాగే క్రీస్తు విషయంలో పారిపోతున్నాము, లేదా నిలకడగా ఆయన సంఘంలో ఆత్మానుసారమైన జీవితంలో విశ్వాస జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం సంఘంలో ఉన్నాము, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాము, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మన హృదయం నిజంగా ఆయనకి మనం ఇస్తున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒనేసిము పరిచర్య చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, తన యజమానికి మంచి దాసుడిగా ఉన్నాడు అనేది బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే తప్పు చేయాలి అనే ఉద్దేశం వచ్చిందో దాన్ని అధిగమించకుండా ఆ తప్పుకి కారణమయ్యి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా అయితే మనకు కనిపిస్తున్నాడంటే తప్పిపోయిన కుమారుడి స్థానంలో ఒనేసిము ఉన్నాడు. మనము కూడా తప్పిపోయిన స్థితిలో క్రీస్తు నుంచి తొలగిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా క్రీస్తులోనే ఉన్నాము అనుకుని
అపోహలో మనం బ్రతికేస్తా ఉంటాం. ఎందుకంటే నేను ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను. చర్చిలో మొదటి ప్రాధాన్యత మా పాస్టర్ గారు నాకే ఇస్తున్నారు. లేదా మా సంఘంలో నేనే బలమైన విశ్వాసిని, నేనే బాగా ప్రార్థన చేయగలుగుతున్నాను అని మనము కొన్ని సార్లు అనుకుంటాం. కానీ అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం గ్రహించుకోవాలి. మన హృదయాన్ని నిజంగా ఆయనకి మనం ఇస్తున్నామా? ఆయనకి మన స్థానం, మన హృదయాన్ని పూర్తిగా ఆయనకి అప్పగించే వారముగా ఉన్నామా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం పెదవులతో స్తుతించే వారముగా ఉన్నామా? మన హృదయానుసారంగా స్తుతించే వారముగా ఉన్నామా అనేది కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న దినాల్లో మన భక్తి అనేది ఆరిపోయే పరిస్థితిలో ఉంది. ఒనేసిమోలా పారిపోయే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మనము పూర్తి విశ్వాసాన్ని కనపరచలేని విధంగా మన జీవితాలను మనం జీవిస్తున్నాం. మన సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఏదో ఒక మనస్పర్ధలు అనేవి వస్తా ఉంటాయి. కానీ వాటిని మనం పరిగణనలోకి తీసుకొని క్రీస్తులో ముందుకు కొనసాగాలి అంటే కుదరదు. ఎందుకంటే వాటిని విడిచిపెట్టి వారిని క్షమించి పశ్చాత్తాపపడి మన తప్పుల విషయమై, మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి ముందుకు ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన విశ్వాస జీవితం అనేది క్రీస్తు అనే బండ మీద కట్టబడే విధంగా ఉంటది. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా ఇతరులని క్రీస్తులోకి నడిపించే విధంగా ఉండాలి. పౌలు అంటాడు కదా, నన్ను ప్రేమించినట్లుగా, నన్ను చేర్చుకున్నట్లుగా నీవు ఒనేసిమును చేర్చుకో అని చెప్పేసేసి. మనము కూడా అదే విధంగా మనల్ని చేర్చుకున్న క్రీస్తుని బట్టి ఇతరుల్ని క్రీస్తులోనికి మనము ఉండాలని తెలియజేస్తుంది ఈ పత్రిక. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పౌలు అపోస్తులుడు కాబట్టి ఒనేసిమును క్షమించమని ఫిలోమోను అడిగే అధికారం కలిగి ఉన్నాడంట. ఎటువంటి అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడంటే క్షమించమని ఫిలోమోనుకి చెప్పే స్థితిలో ఆయన ఉన్నాడు. మనము కూడా కొన్ని సందర్భాల్లో మన స్నేహితులకు కావచ్చు, సహోదరులకు కావచ్చు, మన కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మన సంఘాల్లో కావచ్చు, ఎవరికైనా వారు తప్పు చేశారు అని మనకు తెలిసినప్పుడు, అమ్మా నువ్వు చేసినది తప్పు, లేదా బ్రదర్ మీరు చేసింది తప్పు, మీరు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి అని మనం చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకతలు అనేవి వస్తాయి. అంటే ఏ విధంగా అంటే వీళ్ళు నాకు చెప్పే విధంగా ఉన్నారా అని మాటలు మనకు వినబడతా ఉంటాయి. లేదా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా, నాకు తెలుసులే అనే విధంగా కొన్ని మాటలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న అవిధేయతను బట్టి అటువంటి మాటలను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో నిజంగా మనకు అర్హత ఉందా లేదా అనే ఆలోచనలు కూడా మనకు వస్తాయి. తప్పేం లేదు, మనము ఎదుటివారు చేసిన తప్పుల్ని నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. వినడం వినకపోవడం అనేది వారిష్టం, కానీ మనమంత ప్రయత్నం మనము చేయడం అనేది ప్రాధాన్యమైనది. అదేవిధంగా వారు విన్నా వినకపోయినా వారి పాప విషయమై వారిని దేవునిలో కట్టడానికి నీవంతు ప్రయత్నం నువ్వు చేసి ప్రార్థన ద్వారా ఆయనకి అప్పగించాలి. ఫిలోమోను నుంచి దూరమైన ఒనేసిము విషయంలో కూడా పౌలు అదే చేస్తున్నాడు. పౌలు తన దగ్గరికి వచ్చి ఫిలోమోను పరిచారకుడిగా ఉన్నప్పుడు క్రీస్తుని పరిచయం చేయడం మాత్రమే కాకుండా తనకి ఉపకారం చేసే విధంగా, అంటే మరలా తన యజమాని దగ్గరికి పంపించే విధంగా తాను ప్రయత్నం చేస్తున్నాడు. తను చెప్పే విధంగా పౌలు ఒక అధికారాన్ని కలిగి ఉన్నాడని మనము చూసుకున్నాం. అదే విధంగా పౌలు బంధకాల్లో ఉండగా ఒనేసిము అతనికి చాలా సన్నిహితుడిగా అయ్యాడంట. అంటే తన పరిచర్య విషయంలో కావచ్చు, తన క్రీస్తుని గూర్చిన సువార్తను అందించే విషయంలో
తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో కావచ్చు, తాను కలిగి ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ తాను నిజంగానే ఫిలోమోనుకు ప్రయోజనకరుడిగా ఉన్నాడు అని పౌలు గుర్తించాడంట ఆ సమయంలో. అదేవిధంగా మనం 12 వచనం 14 వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, పౌలు ఒనేసిము తనతో ఉండి తనకు సహాయం చేయాలని ఆశించాడు. అదేవిధంగా మిగిలిన ఖైదీల వలె బంధకాల్లో లేడంట. ఖైదీ అనగానే వారిని బంధించడం, వారికి స్వేచ్ఛ లేకుండా వారు ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే చేసే విధంగా వారు ఉంటారు. కానీ ఇక్కడ పౌలు అటువంటి బంధకాలను కలిగి లేడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. అదేవిధంగా ఒనేసిము సహవాసము కోరుకునే వ్యక్తిగా పౌలున్నాడు. అంటే నువ్వు నాతో ఉండు, నువ్వు నన్ను బట్టి క్రీస్తును తెలుసుకోవడానికి నీకు ఇది దేవుడిచ్చిన అవకాశంగా భావించమని తాను తెలియజేస్తా ఉన్నాడంట. అదేవిధంగా ఈ పత్రిక అంతట్లో పౌలైతే తన సొంత అవసరాలను బట్టి, సొంత ఇష్టాలను బట్టి, అదేవిధంగా తాను కలిగి ఉన్న పరిస్థితిని బట్టి తాను విడిపించమని కానీ, తాను కలవమని కానీ, తనతో ఉన్న తిమోతి విషయం గురించి కానీ ఎక్కువగా ప్రస్తావించినట్లుగా మనము ఈ పత్రికలో చూడము. కేవలం ఒనేసిము విషయంలో మాత్రమే దీన్ని చాలా ప్రత్యేకమైనదిగా, అంటే వ్యక్తిగతంగా ఒనేసిమును గూర్చి మాత్రమే దీన్ని రాశాడు. అదేవిధంగా మనం కూడా మన వ్యక్తిగత జీవితాల విషయంలో మనం క్రీస్తుకి ఏ విధంగా ఉన్నామో అనేది కూడా పరిశీలన చేసుకునే విధముగా ఉండాలి. మనము పౌలు విషయంలో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా పౌలు విషయంలో చూసుకున్నట్లుగా మనం కూడా క్రీస్తు విషయంలో చూసుకునే మనల్ని మనం పరిశీలన చేసుకునే విధంగా ఉండాలి. ఒనేసిము చేసిన తప్పు వల్లే మనం కూడా బహుశా తప్పు చేసి దేవునికి దూరంగా ఉన్నాము, లేదా ఆ తప్పుని సరిచేసుకొని దేవునికి దగ్గర వారముగా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. మనము 2వ పత్రికలోనికి వెళ్దాం, సమయం లేదు కాబట్టి.